హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వర్క్ అండ్ వేజెస్ పార్ట్ 2 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వర్క్ ఎవరైనా వర్క్ అండ్ వేజెస్ పార్ట్ 1 చూడకపోతే ఫస్ట్ చూడండి. వాటికంటే ముందు టైమ్డ్ వర్క్ మొత్తం కాన్సెప్ట్ అని చూడండి. ఇంకో విషయం ఫ్రెండ్స్, మన ఛానల్ ఈ నిన్నటితోటి 1K సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను రేపు 17th ఈవినింగ్ 6 o'clockకి నేను లైవ్కి వస్తాను అనమాట. సో అప్పుడు మన లైక్ నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ముందు వాళ్ళందరి కోసం చెప్తాను కొంతసేపు. ఇంకా మన సబ్స్క్రైబర్స్ అంతా ఇంటరాక్షన్ అవుతుంది. మీరు ఖచ్చితంగా రేపు 6 PM రండి. రేపు ఈవినింగ్ 6 PM అంటే నేను చూశాను కదా, మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు ఏ టైంలో యాక్టివేట్గా ఉంటారని చూపిస్తే ఈవినింగ్ 6 ఉంది. సో రేపు 6 PM కలుసుకుందాం. నెక్స్ట్ ఇంకో విషయం ఫ్రెండ్స్, ఈ వర్క్ అండ్ వేజ్ అర్థం కావాలంటే మీకు ఫస్ట్ టైమ్డ్ వర్క్ అర్థం కావాలి. సో మన యూట్యూబ్ హిస్టరీలో ఎక్కడ కూడా టైమ్డ్ వర్క్ అంట ఎవరు అంత డీటెయిల్గా చెప్పలేదు. మీకు కావాలంటే చెక్ చేసుకోండి. సో అంతటి క్లియర్గా చెప్పినందుకు మీరు దాని తాలూకా యూటిలైజ్ చేసుకోవాలి కదా. సో టైమ్డ్ వర్క్ మొత్తం చూసిన తర్వాతే వర్క్ అండ్ వేజ్ చూడండి. నేను ఆల్రెడీ 14 క్వశ్చన్స్ కంప్లీట్ చేశాను. ఈరోజు మిగిలిన క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తే మొత్తం వర్క్ అండ్ వేజ్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత రేపు పైప్ అండ్ సిస్టమ్ స్టార్ట్ చేస్తాను. పైప్ అండ్ సిస్టమ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఈ పైప్ అండ్ సిస్టమ్ వర్క్ అండ్ వేజెస్ టైమ్ వర్క్ నుంచి అట్లీస్ట్ 3 to 4 క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి అనమాట. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సరే. ఇంకా చాలామంది అడిగేటంటే, బ్రో నువ్వు ఓన్లీ SSCవి చెప్తున్నావు కదా, మిగతా ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయంటే నేను మొత్తం లైక్ అన్ని కాన్సెప్ట్స్ చెప్తున్నాను. సో ఈ అన్ని కాన్సెప్ట్స్ అంటే ఏంటంటే, మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా సరే ఈ కాన్సెప్ట్స్ నుంచి అడుగుతారు అనమాట. సో ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలంటే మీకు అన్ని ఎగ్జామ్స్కి మీకు యూజ్ అవుతాయి. సో అలా డౌట్ ఏం పడకండి. ఇది అనేది మనం కాంప్రహెన్సివ్ నేర్చుకుంటున్నాం. సో భయం ఏం లేదనమాట. సో చూడండి, ఈ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఛానల్కి అయితే ఇప్పటికైతే ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. A and B under 2K ప్రాజెక్ట్ వర్త్ ఆఫ్ 36,000. చూడండి, ఇద్దరు కలిపి 36,000 నేర్చుకున్నారు. 36,000 తాలూకా వర్క్ తెచ్చుకున్నారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, కింద క్లాసెస్ చెప్పారు, మళ్ళీ ఇంకో క్లాసెస్ చెప్తాను చూడండి. ఎప్పుడైతే ఇండివిజువల్గా ఇస్తాడో అప్పుడు మనం ఏం చేయాలి, టోటల్ వర్క్ తీసుకోవాలి. ఎప్పుడైతే మనకి గ్రూప్కి ఇస్తాడో, గ్రూప్కి ఇచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలి, కంబైన్డ్ ఎఫిషియన్సీ తీసుకోవాలి. దేనికి ఇది రెండు తీసుకోవాలంటే వేజెస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైతే మనం వేజెస్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటామో అప్పుడు ఇండివిజువల్గా వేజెస్ ఇచ్చినప్పుడు మనం టోటల్ వర్క్ తీసుకుంటాం అనమాట. బేస్ చేసుకొని ఎప్పుడైతే గ్రూప్ ఇచ్చిననుకో అప్పుడు కంబైన్డ్ ఎఫిషియన్సీ తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటి ఇచ్చాడు, ఇక్కడ ఇద్దరు కలిపి తీసుకున్నాడు. సో కంబైన్డ్గా మనం తీసుకుందాం. ఫస్ట్ ఏంటి, ఏ అలోన్ అంటే ఏ ఒక్కడని 25 days పనిచేయగలడు అనమాట. సో మన టోటల్ వర్క్ని 25 units అజ్యూమ్ చేసుకుందాం. టోటల్ వర్క్ 25 units అంటే అప్డేట్ అవుతుంది. ఆ 25 days పనిచేసాడు కాబట్టి ఏ తాలూకు ఎఫిషియన్సీ 1 ఎఫిషియన్సీ అనుకుందాం ఏది. సో నెక్స్ట్ ఇచ్చాడు చూడండి. మొదటి 5 రోజులు ఇద్దరు కలిసి పనిచేశారు. 2 రోజులు అంటే ది వర్క్ టుగెదర్ ఫర్ 5 days అంటే చూడండి, ఇది మొత్తం యూనిట్ అంతా మొత్తం వర్క్ 25 units అనమాట. 25 unitsలోన మొదటి 5 రోజులు ఇద్దరు కలిసి పనిచేశారు. మొదటి 5 రోజులు ఇద్దరు కలిసి పనిచేశారు అంటే ఎవరు, A + B ఇద్దరు కలిసి పనిచేస్తారు. తదుపరి 5 రోజులు B ఒంటరిగా పనిచేశాడు అంటే ఇది అయిపోయిన తర్వాత 5 రోజులు B ఒక్కడే పనిచేశాడు. నెక్స్ట్ తర్వాత A B స్థానంలో వచ్చి మిగిలిన 5 రోజులు పని పూర్తి చేశాడు. అంటే మిగతా 5 రోజులేమో A వచ్చి మొత్తం పని కంప్లీట్ చేశాడు అనమాట. సో ఈ ద్వారా మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ AB ఎన్ని రోజులు పనిచేస్తారో వేసుకుందాం సెపరేట్గా. వేసుకుందాం. చూడండి, ఎన్ని రోజులు పనిచేశాడు, ఇక్కడ 5 days పనిచేస్తాడు, ఇక్కడ 5 days పనిచేశాడు అంటే మొత్తం 10 days పనిచేశాడు. నెక్స్ట్ B ఎన్ని డేస్ పనిచేశాడు, ఇక్కడ 5 days పనిచేశాడు, ఇక్కడ 5 days పనిచేశాడు అంటే వీడు కూడా 10 days పనిచేశాడు అనమాట కదా. అయితే అప్పుడు ఏ తాలూకు ఎఫిషియన్సీ ఎంత అనుకున్నాం మనం, 1 అనుకున్నాం లేదా అనుకున్నాం. సో 1 ఎఫిషియన్సీ అనుకున్నాం అంటే మొత్తం ఎంత 25 units అంటే ఇది ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేశాడుగా, 10 units కంప్లీట్ చేశాడు అనమాట. 10 units కంప్లీట్ చేశాడు. సో మొత్తం ఎన్ని యూనిట్స్, 25 units. 25 unitsలో 10 units కంప్లీట్ చేస్తే ఇంకా మిగిలిన ఎన్ని యూనిట్స్ ఉంటాయి, ఇది 15 units ఉంటాయి అనమాట. 15 units. సో మొత్తం ఎంత అయింది, 25 units అయిపోయింది అనమాట కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటంటే ఇద్దరు కలిపి ఎంత డబ్బులు వచ్చిందంట, 36,000 రూపాయలు వచ్చాయనమాట. అంటే ఈ 36,000 రూపాయలు కంబైన్డ్ ఎఫిషియన్సీ. మనకి ఎప్పుడైనా వేజ్ ఎలాగిస్తారు, నువ్వు ఎంత పని చేస్తే అంత డబ్బులు ఇస్తారు. సో ఇక్కడ A 10 యూనిట్లు చేశాడు, B 15 యూనిట్లు చేశాడు. మొత్తం ఎన్ని యూనిట్లు అయ్యే, 25 యూనిట్లు అంటే 25 యూనిట్ల తాలూకు వాల్యూ 36,000 అనమాట. మన క్వశ్చన్ అడిగాడు మనకి, ఏ తాలూకా షేర్ ఎంత, ఆడు 10 యూనిట్లు వర్క్ చేశాడు కాబట్టి 10 షేర్ వస్తాయి అనమాట. అప్డేట్ అవుతుంది. 5 5 5 2 5 1 5 7 35 5 2 15 అంటే 7,200 into 2 అనమాట. అంటే
14,400 చూడండి ఎంత సింపుల్గా వచ్చిన ఆన్సర్. ఇంత ఎక్కేలేదు. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడంటే మనకి వేజెస్ ఎప్పుడైతే ఇస్తాడో అప్పుడు వేజెస్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఇండివిజువల్ వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం టోటల్ వర్క్ తీసుకుంటాం అనమాట. లేదా గ్రూప్కి ఇచ్చాడు అనుకోండి కంబైన్డ్ ఎఫిషియన్సీ తీసుకుంటాం అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకేం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ అలోన్ కెన్ ఫినిష్ ఏ టాస్క్ ఇన్ 20 days, బి అలోన్ కెన్ ఫినిష్ ఇన్ 15 days. చూడండి, ఏ అంట ఒక పనిని 20 daysలో చేయగలడంట, బి అదే పనిని 15 daysలో చేయగలడనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు, ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం ఎంత వస్తుంది, ఎల్సిఎం నేను ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను పాత క్లాస్లో, మళ్ళీ చెప్పలేను నేను. 15/20 కాబట్టి 5 3 5 4 15 3 23 60 అనమాట. అంటే ఎల్సిఎం 60 వస్తుంది. ఎల్సిఎం 60 వస్తుంది. అప్డేట్ అవుతుంది. ఇది ఏతలకి ఎఫిషియన్సీ 3, బీతలకి ఎఫిషియన్సీ 4. ఇటు వరకు అయిపోయింది. నెక్స్ట్, దే టుగెదర్ వర్క్ ఫర్ 5 days దెన్ స్టాప్. అంటే చూడండి, మొత్తం 60 యూనిట్లు ఇవి. మొత్తం 60 యూనిట్ల వర్క్. 60 యూనిట్ల వర్క్లో ఏంటి అయిందంట, ఫస్ట్ ఇద్దరు కలిసి పనిచేశారు. 5 రోజులు పనిచేసి 5 రోజులు పనిచేశారు. తర్వాత ఆగిపోయారు. ద రెస్ట్ ఆఫ్ వర్క్ ఈజ్ ఫినిష్డ్ బై సి అలోన్ ఇన్ 2 days. అంటే మొత్తం సి ఒకటే పనిచేశాడు. ఎన్ని రోజులు పనిచేశాడు, 2 daysలో పనిచేశాడు. మొత్తం పని 2 daysలో చేశాడు అనమాట. ఇఫ్ దే గెట్ పేడ్ 2,400 rupees ఫర్ ఫినిషింగ్ ద హోల్ టాస్క్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డైలీ వేజెస్ ఆఫ్ సి అండ్ ఏ. ఇప్పుడు చూడండి, ఏ ఎన్ని రోజులు పనిచేశాడు, బి ఎన్ని రోజులు పనిచేశాడు, సి ఎన్ని రోజులు పనిచేశాడు తెలుసుకోండి. చూడండి, ఏ ఎన్ని రోజులు పనిచేశాడంట, 5 రోజులు పనిచేశాడు ఏ. బి ఎన్ని రోజులు పనిచేశాడు, 5 రోజులు పనిచేశాడు కదా. సి ఎన్ని రోజులు పనిచేశాడు, 2 రోజులు పనిచేశాడు. చూడండి, ఇప్పుడు ఏ ఒక రోజులో ఎన్ని యూనిట్స్ పనిచేయగలడు, 3 యూనిట్స్ పనిచేయగలడు. సో ఇంటూ 3. ఈ ఎన్ని రోజులు పనిచేయగలడు, బి ఎన్ని రోజులు ఎన్ని యూనిట్స్ పనిచేయగలడు, 4. అంటే 5 3 15, 5 4 20. ఇప్పుడు చూడండి, మొత్తం 60 యూనిట్స్. 60 యూనిట్స్లోన ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అయిపోయిందట, 35 యూనిట్స్ కంప్లీట్ అయిపోయింది అనమాట. 35 యూనిట్స్ కంప్లీట్ అయిపోయింది. సో సి ఒక్కడు ఎన్ని యూనిట్స్ పనిచేసినట్టుగా, 25 యూనిట్స్ పనిచేసినట్టుగా. అంటే 60 - 35 అంటే 25 యూనిట్స్ పనిచేశాడు సి. సో చూడండి, అయితే ఏంటంట, నెక్స్ట్ చూడండి, ఇఫ్ దే గెట్ పేడ్ 2,400 ఫర్ హోల్ టాస్క్ అంట. 2,400 ఫర్ హోల్ టాస్క్. అంటే మొత్తం ఎన్ని యూనిట్స్ అంట, అంటే అంత 60 యూనిట్స్ అనమాట. 60 యూనిట్స్ మొత్తం ఇంటూ మనకి వేజెస్, డిఫరెన్స్ బిట్వీన్ వేజెస్ ఆఫ్ సి అండ్ ఏ. వేజెస్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, సికి ఏకి ఎంత డిఫరెన్స్ ఉంది, 10 ఉంది డిఫరెన్స్. చూడండి, 25 - 15 10 ఉంది. సో 10 0 క్యాన్సిల్, 6 1 6 4 అంటే 400 రూపీస్ అనమాట. ఓకే చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ డైలీ వేజెస్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ డైలీ వేజెస్ ఇచ్చాడు, మనం టోటల్ వేజెస్ కట్టామన్నమాట. సారీ అదే కొద్దిగా మిస్ అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డైలీ వేజెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయండి చూడండి. అంటే ఏంటంటే మనకి 15 రోజులకి 25 డేస్కి మనం సితో డైలీ వేజెస్ క్యాలిక్యులేట్ చేయాలి, వీటితో డైలీ వేజెస్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఇప్పుడు చూడండి ఏం చేస్తాం మనం. చూడండి, ఇప్పుడు ఏ 15 డేస్ పనిచేశాడు. అంటే మొత్తం పని ఎంత అయింది, మొత్తం వేజ్ ఎంత, 2,400 బై టోటల్ పని ఎంత 60. అంటే ఒక్కొక్కడికి 400 యూనిట్స్ వచ్చింది అనమాట. సో ఈ 15 యూనిట్స్ పనిచేశాడు. ఒక్కొక్క యూనిట్ ప్రైస్ 4,000 రూపీస్. అంటే ఎంత వచ్చింది, 15 4 60 40 అంటే 40 రూపీస్ అనమాట. ఒక యూనిట్ తాలూకు వాల్యూ ఎంత వచ్చింది, 40 రూపీస్ వచ్చింది. 40 రూపీస్ వచ్చింది. 40 రూపీస్ అప్పుడు ఎంత అవుతుంది, 54 600 రూపీస్ అయింది. ఏ తాలూకా టోటల్ వేజెస్. డైలీ వేజ్ కావాలంటే టోటల్ వేజ్ బై మొత్తం ఎన్ని రోజులు పనిచేశాడు, 15 డేస్ పనిచేశాడు. అంటే అంతంత సరిపోయింది. 600 వచ్చింది అనమాట. 600 వచ్చింది. నెక్స్ట్ బీ తాలూకు వాల్యూ చూడండి. బీ మొత్తం ఎన్ని రోజులు పనిచేశాడు, 25 యూనిట్స్ పనిచేశాడు. 25 యూనిట్స్ పనిచేశాడు ఇంటూ 40 అంటే ఎంత, 25 4 100 అనమాట. 24 100. ఇప్పుడు చూడండి, మనకి ఏ 600 యూనిట్స్ వచ్చింది. అంటే చూడండి, సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఏకి 600 రూపీస్ వచ్చాయి. ఈ 600 రూపీస్ వచ్చాయి కదా ఏకి. సో ఏ తనకి డైలీ వేజ్ కావాలంటే ఏం చేయాలి, మొత్తం డబ్బులు 600 రూపాయలు వచ్చాయి. కానీ ఆడు ఎన్ని రోజులు పనిచేశాడు, 5 రోజులు పనిచేశాడు. అంటే డైలీ ఆడికి ఎంత వచ్చాడు, ఒక రోజుకి ఎంత వచ్చాడు, ఆడికి 120 రూపీస్ వచ్చాడుగా.
₹120 వచ్చింది. డైలీ వేజ్ ఎంత వచ్చింది? దానికి ₹120 వచ్చింది అనమాట. ఏకి డైలీ వేజ్ ఎంత వచ్చింది. నెక్స్ట్ మనకి ఎవరు కనుక్కోమన్నారు? ఇప్పుడు సీతో డైలీ వేజ్ కనుక్కోమన్నారు. సో సీకి మొత్తం ఎంత డబ్బులు వచ్చాయి? ₹1000 వచ్చాయి కదా. ఆడు ఎన్ని రోజులు పనిచేశాడు? 2 రోజులు పనిచేశాడు. అప్పుడు డైలీ వేజ్ ఎంత వచ్చింది? 500 వచ్చింది అనమాట. సో ఇప్పుడు చూడండి, 500 మైనస్ 120 అప్పుడు ఎంత అవుతుంది? 380 అవుతుంది అనమాట డైలీ వేజ్ అనమాట. ఇది ఆన్సర్ అనమాట. ఎందుకంటే మనం ఏం చేసామంటే టోటల్ వేజెస్ తలకు డిఫరెన్స్ కనుక్కున్నాం అనమాట. కానీ మనకి ఏంటి అడిగాడు? అక్కడ డైలీ వేజెస్ తలకు డిఫరెన్స్ అడిగాడు అనమాట. అదనమాట లెక్క. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో కొంచెం మిస్టేక్స్ ఉన్నాయన్నమాట. సో పీడిఎఫ్లో మీరు కొంచెం అప్డేట్ చేసుకోండి. లైక్ కొంచెం వాల్యూస్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. లైక్ ఇక్కడ ప్రింటింగ్లో తప్పడిపోయింది అనమాట. ఈ క్వశ్చన్ చూడండి. XYZ హ్యావ్ అండర్టేకెన్ టు కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4800. అంటే చూడండి, X+Y+Z వీళ్ళు ఏం చేశారంట? మొత్తం ₹4800 కాంట్రాక్ట్ తీసుకున్నారనమాట. సో ఈ ముగ్గురు కలిపి ఎన్ని రోజులు చేయగలరు? 803/4 డేస్లో చేయగలరు. 803/4 అంటే ఎంత? 8×4 30 అంటే 35/4 డేస్లో చేయగలరు. ఎవరు? XYZ. నెక్స్ట్ Y+Z కెన్ టుగెదర్ కంప్లీట్ ఇట్ ఇన్ 15 and 5 days. Y+Z కలిపి ఎన్ని రోజులు చేయగలరు? 15 and 5/9 అంటే ఎంత? 15 and 5/9 అంటే 15 నుంచి 135 అంటే 140/9. నెక్స్ట్ Y+Z. నెక్స్ట్ ఎవరు? X+Z వీళ్ళు ఎన్ని రోజులు చేయగలరు? 12 and 8/11 అంటే 11 12 ఎంత? 11 into 12, 12 1 12, 12 1 132, 140/11 అనమాట. 140/11. ఇప్పుడు మీరు ఏం చేయాలి? టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయండి. టోటల్ వర్క్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తే ఎల్సిఎం కడతారు. ఎల్సిఎం కట్ట కోసం మీకు ట్రిక్ చెప్పాను. ఏంటి? ఎవరైనా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మన న్యూమరేటర్ అని తీసుకుంటాం అనమాట. చూడండి, ఇక్కడ వాల్యూస్ అని తప్పు ఉన్నాయి. ఈ వాల్యూస్ అని సెట్ చేసుకోండి ఇక్కడ, సరేనా? ఇప్పుడు 140 తీసుకోండి. ఇప్పుడు 38 ఎంత? 140 38 4 అనుకుంటా. 4 తీసుకోండి. 35 4 కాబట్టి 4 4 16 అవుద్ది అనమాట. అర్థమైందా? చూడండి, 35/4 అనేది 140కి ఈక్వల్. ఇప్పుడు 4 అనేది ఎందుకు ఈక్వల్ అవుతుంది? 35 4 నెక్స్ట్ ఈ 4 into 4 16 అవుతుంది అనమాట. ఈ యూనిటరీ మెథడ్లో అనుకోండి ఇది. నెక్స్ట్ ఇప్పుడు 140 1 అంటే 9 అవుతుంది. ఇది 140 11 అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఏంటి? ఇప్పుడు మనం ఎవరు కనుక్కోవాలి? ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ 4800 వాల్యూ ముగ్గురు అంటే లైక్ ముగ్గురు కలిపి పనిచేశారు. అంటే కంబైన్డ్ ఎఫిషియన్సీ ఎంత? 16. సో 16 తీసుకోండి ఇంటూ. మీకు చెప్పాను ఎప్పుడైతే గ్రూప్ వేస్తే గ్రూప్ తీసుకోనుకొని చెప్పి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షేర్స్ ఆఫ్ X and Z? XZ షేర్ కనుక్కోవాలంటే ఇండివిజువల్ వాల్యూస్ కనుక్కోండి. ఇండివిజువల్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? X వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే దీని నుంచి మైనస్ చేయండి. అంటే 9 - 6 అంటే ఎంత? 7 వస్తుంది అనమాట. అంటే X వాల్యూ 7 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు Y వాల్యూ కావాలనుకోండి. Y వాల్యూ కావాలంటే 11 నుంచి 6 మైనస్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది? 5 వస్తుంది అనమాట. సో Z ఎంత వస్తుంది? 7 + 5 12 కాబట్టి ఇది 4 వస్తుంది అనమాట. అలా వచ్చింది. నెక్స్ట్ ఏంటి అడిగాడు? Xకి Zకి ఎంత? 3 అనమాట. 3 డిఫరెన్స్ ఉందన్నమాట. సో 3 వేసుకుంటారు. 61 63 అంటే 3 3 900 అనమాట. 900 ఆన్సర్. ఇంకేం లేదు, జస్ట్ ఇంతే, ఇంకేం లేదు. సేమ్ టైం వర్క్ లాగే ఉంటుంది. కొంచెం వర్క్ అండ్ వేజెస్ మనం తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 18th క్వశ్చన్. An expert, an average and a lazy laborer work for 7, 8, 10 days respectively and together get 369 as labor charges. If the ratio of their one day work is 1:3, 1:4, 1:6, how much does the expert labor get? చూడండి, ఇది అంతా కొంచెం ఇది లైక్ ఇక్కడ నేను SSCGL లైక్ ఇవ్వలేదంటే దాని అర్థం ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు. లైక్ ఏదంటే వేరే ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్ అనమాట. అది ప్రింటింగ్ పడలేదు అనుకుంటా. అంటే కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇవి. మీకు అంటుంటారు కదా, లైక్ బ్రో మాకు వాళ్ళు SSC కాదు వేరే కావాలంటే వేరే ఎగ్జామ్స్లో వేరే అంటే నేను బుక్ ఫాలో అవుతున్నాను. ఆ బుక్లో కొంచెం మంచిగా కనిపించే క్వశ్చన్స్ అని పెట్టింది అనమాట ఇందులోన. సో అది లేకపోతే అన్నంత మాత్రాన ఇది కొంచెం తక్కువ లెవెల్ ప్రాబ్లమ్స్ అయితే కాదనమాట. చూడండి ఒకసారి, ఒక ఎక్స్పర్ట్ ఉన్నాడు, ఒక యావరేజ్ గాయ్ ఉన్నాడు, ఒక లేజీ లేబరర్ ఉన్నాడు కదా. సో ఒక టైం ఇచ్చాడు, వర్క్ ఇచ్చాడు, ఎఫిషియన్సీ ఇచ్చాడు. సో మనం డైరెక్ట్గా వేజెస్ కనుక్కోవడమే మనం డైరెక్ట్గా. ఈ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఎంత ఎన్ని డేస్లో పనిచేస్తాడు? ఎక్స్పర్ట్ 7 డేస్లో పనిచేస్తారంట, యావరేజ్ 8 డేస్లో పనిచేస్తారంట, లేబర్ 10 డేస్లో పనిచేస్తారంట, లేజీ లేబర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడేంటి ఎఫిషియన్సీ రేషియో ఎంత ఇచ్చాడు? 1:3 ఇచ్చాడు, 1:4 ఇచ్చాడు, 1:6 ఇచ్చాడు. మీకు ముందు చాలా క్లాసులు చెప్పాను ఇలాగ డివిజన్లు ఇచ్చినప్పుడు హోమోజీనియస్ ఎలా మార్చుకోవడం చెప్పి. అప్పుడు ఏం చేస్తారు? హోమోజీనియస్ మార్చుకున్నట్టు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డినోమినేటర్స్ ఉంది కదా. సో డినోమినేటర్లు
నెంబర్స్ అన్నీ ఏ నెంబర్తో అయితే మల్టిప్లికేషన్ జరుగుతుందో లేకపోతే ఎల్సిఎం తీసుకొని ఆ నెంబర్తో క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 6 ఉంది, ఇవి అన్నీ 12తో క్యాన్సిల్ అవుతాయి. సో 12 into 12 into 12 చేయండి. అప్పుడు 3 1 3 4 కాబట్టి 4 వస్తుంది. 4 1 4 3 అంటే 3 వస్తుంది. 6 1 6 2 అంటే 2 వస్తుంది. అంటే ఎఫిషియన్సీ రేషియో ఎంత వచ్చింది? 4:3:2 వచ్చిందనమాట. ఇప్పుడు చూడండి, వర్క్ అంటే ఏంటి? టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ కదా. 7 4 28, 8 3 24, 10 2 20. సో ఈ మొత్తం ఎంత వచ్చింది వాల్యూస్? 60 + 12 అంటే 72 వచ్చింది అనమాట. 72 వచ్చింది. సో మొత్తం మనకి ఎంత డబ్బులు వచ్చింది? 316 వచ్చింది అనమాట. 316 వచ్చింది బై 72 ఇంటూ హౌ మచ్ డస్ ఎక్స్పర్ట్ ఎంత వచ్చింది? 28 అనమాట. చూడండి, 236 214 అప్పుడు ఎంత అవుతుంది? ఇంకా 218 2 ఇప్పుడు చూడండి, 3 6 3 1 3 2 3 3 అంటే ఎంత వచ్చింది? 7 3 21, 7 2 14 16, 7 1 7 8 బై 6 అనమాట. 6 1 6 26, 6 4 24 మళ్ళీ 6 3 18 అంటే 143 into 50 వచ్చింది అనమాట. 143.50 ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 19th క్వశ్చన్. A and B together have to do 13/15 of a work and B and C together have to do 11/20 of the same work. If the difference between the wages of A and C is 7,600, find the total wages of A, B, C together. చూడండి, మంచి క్వశ్చన్ ఇది. స్టార్ మార్క్స్ పెట్టుకోండి క్వశ్చన్ ఇది. ఏ అండ్ బి అంట 13/15 ఆఫ్ వర్క్ చేయాలంట. 13/15 ఆఫ్ వర్క్ చేయాలి. B and C together have to do 11/20 ఆఫ్ ది సేమ్ వర్క్ అంట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది? అప్పుడు 13 into 11 ఎంత చేయండి? 13 into 11, 11 3 33, 11 1 11, 143. సో 143. సో 15 11 ఎంత అవుతుంది అప్పుడు? సారీ చూడండి, క్వశ్చన్ అడిగాడు అతను. ఏ అండ్ బి కలిసి మొత్తం వర్క్లో 13/15 పార్ట్స్ చేశారంట. సో బి అండ్ సి మొత్తం వర్క్లోన 11/20 పార్ట్స్ చేశారంట. సో మొత్తం వర్క్ కావాలంటే 15కి 20కి ఒక ఎల్సిఎం తీసుకోండి. అప్పుడు ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది? 300 వచ్చింది అనుకోండి. 300 వచ్చింది కాబట్టి 13/15 into 300 వేసుకోండి. 300 కాదు, 60 వస్తుంది అనుకుంటా. 15 20కి ఎల్సిఎం 60 వస్తుంది. అంటే నేను 5 3 కదా, సరిపోయింది. 60 వస్తుంది. అంటే 13/15 into 60 వేసుకోండి. అంటే ఎంత వస్తుంది? 51 15 4 అంటే ఏ అండ్ బి కలిసి ఎన్ని రోజులు పనిచేస్తారు? 13 4 52 డేస్లో పనిచేస్తారు అనమాట. నెక్స్ట్ మొత్తం ఇది టోటల్ వర్క్ ఇది. నెక్స్ట్ బి అండ్ సి కూడా ఎంత? 11/20 కదా, ఇది 20 అనా? 11/20 into 60 అంటే ఎంత? 21 33 డేస్లో చేస్తారు అనమాట. 33 డేస్లో చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వేజెస్, ఏకి సికి డిఫరెన్స్ వేజెస్. ఇప్పుడు చూడండి, ఇది నుంచి మైనస్ చేయండి. అప్పుడు ఏంటి వస్తుంది? A + Bలోన C + B చేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది? 52 - 33 కదా. ఇప్పుడు A - C వాల్యూ ఎంత వస్తుంది? అప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఎంత వస్తుంది? 12 3 కట్ చేస్తే 9 1 అంటే 19 పార్ట్స్. అంటే A - C 19 పార్ట్స్ అనమాట. సో ఈ 19 పార్ట్స్ తాలూకు వాల్యూ ఎంత ఇచ్చిన మనకి? 17,600 ఇచ్చాడు. 17,600 ఇచ్చాడు. అప్పుడు ఎంత అవుతుంది? 19 1 19 4 76 అంటే ఒక పార్ట్ తాలూకు వాల్యూ ఎంత? ఒక పార్ట్ తాలూకు వాల్యూ ఒక యూనిట్ తాలూకు వాల్యూ 400 రూపీస్ వచ్చిందనమాట కదా. ఇప్పుడు ఏంటి? వేజెస్ టుగెదర్ A + B + C. A + B + C ఎంత? మొత్తం కలిపి 600 యూనిట్లు, 60 యూనిట్లు అనమాట. ఇంటూ ఈ 400 అంటే 24,000 రూపాయలు అనమాట. 24,000 రూపాయలు ఇది ఆన్సర్. 24,000 రూపాయలు ఉంది. ఇదే అనమాట, ఇంకేం లేదు. జస్ట్ ఇందాక మనం ఏం చేసుకున్నామంటే టోటల్ వరకు 30 పార్ట్స్ అంటే అప్పుడు మనం కింద తీసుకొని ఈక్వల్ చేసుకున్నమాట. లైక్ ఇది ఈక్వల్ చేసుకున్నాం కదా, ఇలాగా ఇది ఈక్వల్ చేసుకున్నాం. చూసారు ఇక్కడ, ఇలా ఈక్వల్ చేసుకున్నాం. సో ఆ విధంగా మనం ఇక్కడ ఈక్వల్ చేసుకున్నాం అనమాట. 20th క్వశ్చన్ చూడండి. 3 laborers A, B, C were given a contract of 750 rupees. All 3 can finish
వర్క్ ఇన్ 8 days అనమాట. అంటే ముగ్గురు కలిపి 8 days పని చేయగలరు అనమాట. ఏ అండ్ సి టుగెదర్ క్యాన్ డూ ఇట్ ఇన్ 12 days. ఏ ప్లస్ సి ఎన్ని రోజుల్లో చేయగలరు? 12 days చేయగలరు. ఏ ప్లస్ బి ఎన్ని రోజుల్లో చేయగలరు? 39 1/3 3 and 1/3 అని పడిపోయింది. 39 1/3 అప్పుడు ఎంత అవుతుంది? 39 1/3 అంటే 39 అంటే 40/3 అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటవుతుంది? ఇప్పుడు మొదటి మొత్తం క్యాల్సియం తీసుకోండి. అప్పుడు ఎంత వస్తుంది? 8 5 40 కాబట్టి 12కి 40 తీయండి. ఎంత వస్తుంది? 4 3 4 10 అంటే 43 120 క్యాల్సియం వస్తుంది అనమాట. అప్పుడు 8 15 నెక్స్ట్ 12 10 43 9 అనమాట. 9 వచ్చింది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ తాలూకు వాల్యూ, బి తాలూకు వాల్యూ, సి తాలూకు వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఎంత వస్తుంది? అప్పుడు ఏ ప్లస్ సి అంటే బి తాలూకు వాల్యూ ఎంత వస్తుంది? 10లో 5 కట్ చేస్తే 5 వస్తాయి అనమాట. ఇది బి గడిది. నెక్స్ట్ ఏ ప్లస్ బి 9లో 5 కట్ చేస్తే 6 వస్తాయి అనమాట. సో 11 అయిపోయింది అంటే 4 వస్తుంది అనమాట. 4 వచ్చింది అనమాట. 4:5:6 అనమాట. ఆన్సర్ అదే. ద మనీ విల్ బి డివైడ్ ఇన్ ది రేషియో. ఎందుకు? మీకు ఎప్పుడైనా మీకు ఏం చెప్పాను? ఎప్పుడైనా టోటల్ వర్క్ ఇచ్చినప్పుడు లైక్ కంబైన్డ్గా చేసినప్పుడు వాళ్ళ ఎఫిషియన్సీ బట్టే వాళ్ళ తాలూకా రేషియో అంటే లైక్ వేస్ అని డివైడ్ అవుతుందని చెప్పాను. సో ఆ విధంగా డివైడ్ అయింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 21st క్వశ్చన్. 4 women and 7 men can earn 11,440 in 7 days, while 10 women 17 men earn 13,360 in 9 days. How much will 11 women and 9 men earn in 30 days? చూడండి, మీకు టైమ్ అండ్ డిస్టెన్స్లో MDH కాన్సెప్ట్ చెప్పాను లేదా? MDH కాన్సెప్ట్ చెప్పిన ఎం అంటే ఏంటి? మెన్, డి అంటే డేస్, హెచ్ అంటే అవర్స్ లేదా మినిట్స్ బై టోటల్ వర్క్ కదా. సో ఇదే విధంగా చేసుకోండి. 4 women అంట ఇంటూ 7 men అంట, 7 men ఇంటూ 7 days అంట. సారీ, ఎండ్ అన్నాడు కదా. ఎండ్ అంటే మీకు ఏం చెప్పారు? ఎండ్ అంటే ప్లస్ తీసుకోవాలి. 4 women ప్లస్ 7 men 7 daysలోనే ఎంత ఎర్న్ చేస్తారు? 11,408 రూపీస్ ఎర్న్ చేస్తారు. అదే పనిని 10 women ప్లస్ 17 men 9 daysలోన ఎంత ఎర్న్ చేస్తారు? 3,660 ఎర్న్ చేస్తారు అనమాట. అప్పుడు 11 women 9 women ఎంత చేస్తారని అడిగారు. అప్పుడు మెన్ ఉమెన్ తాలూకా ఎఫిషియన్సీ మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తారు అనమాట. చూడండి, చేస్తాను చూడండి ఒకసారి. 9 1 9 4 36 మళ్ళీ 0 వస్తుంది, మళ్ళీ 4 వస్తుంది, మళ్ళీ 0 వస్తుంది. సరిపోయి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు కట్ అవుతుంది. 70 అవుతుంది. 7 1 7 అంటే 4 మిగులుతుంది. 44 7 6 42 అదే అవ్వకపోవచ్చు అనుకుంటున్నాను. ఇది కట్ అవ్వడం లేదు, హ్యాంగ్ అయ్యిందా? కొద్దిగా కట్ అవుతుంది. చూడు ఒకసారి. నెక్స్ట్ చూడండి, 0 క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ 404 ఇంటూ 2 చేసి 808 వస్తుంది. 404 ఇంటూ 8 చేద్దాం, 32. ఇంకా సరిపోవట్లేదు. కన్వెన్షన్లో క్యాలిక్యులేట్ చేసుకోమనండి. ఎందుకు? 202 5 7 4 మళ్ళీ 101 మళ్ళీ 2 2 4 2 16 2 8 16 2 7 14. ఇప్పుడు ఇంకా 7 1 7 41. సో ఇంకే విధంగా కట్టినట్టు లేదు. సో డైరెక్ట్గా చేసుకోండి. అప్పుడు అది వస్తుంది 101 ఇంటూ 4 men ప్లస్ 7 ఈ ఉమెన్, ఇది 10 women, ఇది 17 men. పెద్ద తలనొప్పి అయిపోయిందిరా. ఇప్పుడు చూడండి, 101 ఇంటూ 4 అంటే 404 women ప్లస్ 707 men ఈక్వల్స్ టు 41 410 women ప్లస్ 41 ఇంటూ 71 41 ఇంటూ 17 71 17 74 68 69 అంటే 697 మేల్. ఇప్పుడు చూడండి, 404 ఉమెన్లో 410 క్యాన్సిల్ ఎంత మిగులుతారు?
6 ఉమెన్ మిగులుతారు. నెక్స్ట్ ఇందులో ముగ్గురు ఉన్నారు, ఇందులో ముగ్గురు ఉన్నారు, అంటే 10 మంది మేల్ అంటే అర్థమైంది కదా. అంటే 700కి ఎంత ఎక్స్ట్రా ఉన్నారు, 7 ఉన్నారు కదా. దీనికి ఎంత ఉన్నారు, +3 ఉన్నారు. వద్దులండి, ఎందుకు ఇలా చెప్పి మీకు అర్థం కాదు, డైరెక్ట్గా చేసి చూపిస్తే అర్థమైపోద్ది. 707 మైనస్ అంతది 697 అంటే 0, 10లో 9 కట్ చేస్తే 1 అనమాట. అది అందుకే 10 మెన్ వేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు చూడండి రేషియో ఎంత వచ్చింది, 2 3 2 5 అంటే ఉమెన్ బై మెన్ తాలూకా రేషియో ఎంత వచ్చింది, ఉమెన్ బై మెన్ తాలూకా రేషియో 5:3 వచ్చింది అనమాట. 5:3 వచ్చింది. ఇక్కడ వరకు వచ్చింది కదా. నెక్స్ట్ చూడండి, ఇదే ప్లేస్లో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటారు అనమాట. అంటే 11 ఇంటూ ఎవరు ఉమెన్ కాబట్టి 11 ఇంటూ 5 ప్లస్ 9 ఇంటూ 3 ఇంటూ 13 అనమాట. 13. సో మీరు ఏం చేస్తారంటే ఇంతకు ఆన్సర్ మీరు ఫైండ్ అవుట్ చేసి కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి అనమాట. అప్పుడు మీరు లైక్ విన్నారు, మీకు అనేది అర్థమైంది అనుకుని అనిపిస్తాను. ఎందుకంటే ఇవన్నీ కొంచెం కష్టమైన సమ్స్ కాబట్టి ఏది కూడా మీకు లైక్ ఇవ్వడం లేదు. ఒకసారి చేయండి సమ్, ఇంకేం లేదు, ఈజీగానే ఉంటుందిలేండి, చేసేయండి. డిజిటల్ సమ్ కూడా ఉపయోగించండి, దానికి ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5 men and 3 boys can complete a work in 7 days. ఓహో సేమ్ అలాంటి ముందులాంటి క్వశ్చనే. 5 men plus 3 boys complete a work in 7 days బై ఓకే వర్క్ అయితే ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది. నెక్స్ట్ 9 men plus 5 boys can do the same work in 4 days. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంత వస్తుంది, ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు 7 5 35, 7 3 21, 9 4 36, 4 5 20. ఇప్పుడు ఎంత మిగిలింది, 1 man ఈక్వల్స్ టు 1 boy మిగిలింది. అంటే చూడండి, అంటే 21లో 21 20 36లో 35 అంటే 1, అంటే men by boy ఈక్వల్స్ టు 1:1 వచ్చింది అనమాట. ఇప్పుడు చూడండి, if 6,000 is paid to 6 men and 4 boys అంటే 6 into 1 plus 4 into 1 అంటే అంత 10 parts అనమాట. 6,000 అనేది 10 partsకి ఈక్వల్. ఇంటి ఎవరికి కావాలి మనకి, ఫర్ 6 days వర్క్, 6 days వర్క్ అనమాట. అంటే ఈ 10 into 6 days అంటే 60 అనమాట. 60 అనమాట, అంటే 6,000 రూపీస్ అనమాట. 60 యూనిట్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట. మనకు కావాల్సింది ఏంటి, హౌ మచ్ బాయ్ గెట్ పెర్ డే అంటే చూడండి, ఇక్కడ మనకి ఏదది 4 boys పనిచేశారు. సో 4 boysకి వేసుకోండి 400 అనమాట. 400 ఆన్సర్. అంటే రోజుకి ఎంత వచ్చింది, బాయ్కి 400 రూపీస్ వచ్చింది అనమాట. చూసారా సింపుల్గా వచ్చింది క్వశ్చన్. ఇంకొక 2 క్వశ్చన్స్తో మనం మొత్తం లైక్ వర్క్ అండ్ వేస్ కంప్లీట్ అయిపోతుంది పూర్తిగా. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 60 days, బి ఇన్ 40 days, సి ఇన్ 12 days. ఇప్పుడు దీనివల్ల కమెంట్ వరకు ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఎంత వస్తుంది అప్పుడు, 12 టేబుల్స్ 60 క్యాన్సిల్ అయిపోతుంది. సో 60 సైడ్ పెట్టుకోండి. 40/60 అంటే 2 2 2 3 అంటే 62 120 వస్తుంది ఎల్సిఎం. 62 43 12 10 ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఫాస్ట్గా అంటే, మీరు ముందు క్లాస్ చాలాసార్లు చెప్పాను, అందుకు మళ్ళీ చెప్పలేను. మీరు కావాలంటే ఫస్ట్ క్లాస్ వినండి, లేదా మనకి డైరెక్ట్గా టైమ్డ్ వర్క్లోన ఫస్ట్ బేసిక్ పార్ట్లో చెప్పాను అనమాట, ఎల్సిఎం ఎలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి. అప్పుడు చూడండి క్వశ్చన్ టీచర్ ఇక్కడ ఫస్ట్ ఏ పని చేశారంట, నెక్స్ట్ బి పని చేశారంట, మళ్ళీ సి పని చేశాడంట. ఇలాగ మళ్ళీ ఏ పని చేస్తాడు, మళ్ళీ బి పని చేస్తాడు, మళ్ళీ సి పని చేస్తాడు. ఫస్ట్ డే ఎన్ని యూనిట్స్ పని చేస్తాడు, 2 యూనిట్స్ పని చేస్తాడు. సెకండ్ డే 3 యూనిట్స్ పని చేస్తాడు బి. థర్డ్ డే 10 యూనిట్స్ పని చేస్తాడు అనమాట. సో 3 daysకి ఎంత అయింది, 13 15 యూనిట్స్ అయిపోయింది అనమాట. 3 daysకి 15 యూనిట్స్ అయిపోయింది అనమాట. 15 యూనిట్స్ అయిపోయింది కదా. సో ఇప్పుడేంటి లైక్ మీకు కాన్సెప్ట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ వర్క్లోనే చెప్పా, మనకి ఎంత వర్క్ కావాలి, 120 వర్క్ కావాలి. సో ఇంటూ ఎంత 120 చేయండి. ఇది కూడా ఇంటూ ఎంత, సరే 15 8 కదా. సో 3 into 8 15 into 8
అంటే 24 డేస్కి 120 యూనిట్స్ అయిపోద్ది అనమాట, 124 యూనిట్స్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు చూడండి, దే గెట్ 270, సో దే గెట్ 370 అనమాట. 270 రూపాయలు వచ్చిందనమాట మొత్తం వేజెస్, 270 రూపాయలు వచ్చిందనమాట. ఇప్పుడు చూడండి, డివైడెడ్ ప్రపోర్షన్ టు ద వర్క్ డన్, అంటే ఎంతెంత పని చేస్తే అంత డివైడ్ అయిపోయింది అనమాట. అంటే చూడండి, అంటే ఇప్పుడు చూడండి, ఒక డేలో 2 యూనిట్స్ పని చేస్తాడు, 8 డేస్లో ఏం చేస్తాడు, 16 చేస్తాడు. వీడు ఒక డేలో 3 చేస్తాడు, అంటే 8 డేస్లో ఏం చేస్తాడు, 24 చేస్తాడు. వీడు ఒక డేలో 10 చేస్తాడు, 8 డేస్లో 80 చేస్తాడు అనమాట, 80 చేస్తాడు. సో ఇప్పుడు ఏంటి, హౌ మచ్ విల్ ఏ గెట్, అంటే మొత్తం వర్క్ ఎంత రన్ అయింది చూడండి, మొత్తం వర్క్ ఎంత రన్ అయింది, 16 + 24 + 80 దగ్గర ఇది వస్తున్నాడు, మళ్ళీ అదే వస్తుంది, అంటే 120 అనమాట. ఇది 120కి ఈక్వల్ అనమాట. ఇది మనకి ఎవరిది కావాలి, ఏ కావాలి. ఏ మొత్తం ఎన్ని రోజులు పనిచేశాడు, 16 డేస్ పనిచేశాడు. సో ఏనా, ఏకే వచ్చింది. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు 0 క్యాన్సిల్, 4 3 4 4 3 1 3 9 అంటే 9 4 అంతా 36 రూపీస్ వచ్చిందనమాట. 36 రూపీస్ అంటే మన ఏ గడికి 36 రూపీస్ వచ్చిందనమాట. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం, ఇది కాన్సెప్ట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ వర్క్ అనమాట. వర్క్ అండ్ వేజెస్ కాన్సెప్ట్ని తిప్పి పడుతుంది అనమాట ఇవి. సో నేను ప్రతిదీ కూడా లైక్ చెప్పడం కోసం ట్రై చేశాను నేను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, A can do a work in 90 days, B in 40 days, C in 12 days. They work 1 day in each turn. After completion, they receive 240 rupees. If wages are divided in proportion to the work done, find the share of each. So, ఇది కూడా సేమ్ క్వశ్చన్, డిట్టో క్వశ్చన్ అనమాట. డిట్టో 23rd క్వశ్చన్ అనమాట. ఇది 23rd క్వశ్చన్. సో ఇది మీరు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే, మీరు కామెంట్లో చేయాల్సిందే. కామెంట్లో చేస్తేనే మీకు వచ్చినట్లుగా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ తాలూకా పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఫ్రీగా మెటీరియల్స్ ప్రొవైడ్ అన్నీ చేస్తాను. మన ఛానల్ ఆల్రెడీ జిఎస్ టాపిక్స్ కూడా స్టార్ట్ చేశాను, ఎకనామిక్స్తో స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఇప్పటివరకు ఎవరైనా టైం వర్క్ చూడపోయినా, లేదా సింపుల్ ఇంట్రెస్ట్ చూడపోయినా, పర్సెంటేజ్ చూడపోయినా, ఇంకటి ఉన్నాయి, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మన ఛానల్లో. సో ఫస్ట్ అవన్నీ చూసిన తర్వాత మీకు ఒక మంచి ఐడియా వస్తుంది అనమాట. సో ఫస్ట్ అవి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, ఈ రోజుతో ఫైనల్ క్వశ్చన్. STU can complete a work in 40 days, 60 days respectively. They receive 10,800. They start together, but T leaves 2 days before the completion of work. U leaves 5 days before the completion of work. S completes the remaining work alone. What is the share of S? What is the share of S అనమాట. చూడండి, ఇది కాన్సెప్ట్ ఆఫ్ బిఫోర్ లీవింగ్ ద వర్క్ అనమాట. ఇది కాన్సెప్ట్ ఆఫ్ బిఫోర్ లీవింగ్ ద వర్క్ అనమాట. ఇది దీని ఎలా ట్యాకిల్ చేస్తాను చూడండి ఒకసారి. సో చూడండి ఫ్రెండ్స్, సేమ్ అప్పుడైతే బిఫోర్ క్వశ్చన్స్ ఎలా ట్యాకిల్ చేస్తాం, దీన్ని కూడా సేమ్ అలాగే చేస్తాం. చూడండి, ఎస్ అనే వ్యక్తి 40 డేస్లో చేయగలడు, టీ అనే వ్యక్తి 40 డేస్లో చేయగలడు, యూ అనే వ్యక్తి 60 డేస్లో చేయగలడు. సో కామెంట్ డెసిషన్ తీసుకోండి. అప్పుడు ఎంత వస్తుంది, 6 8 48 కదా. సో 60 పెద్ద నెంబర్ కదా, సైడ్ పెట్టుకోండి. 40/60, 48/60, 6 8 6 10 2 4 2 5 2 2 2 3 240 అనమాట. $240 ఎల్సిఎం వచ్చింది అనమాట. అప్పుడు చూడండి, 46 48 5 అనుకుంటా, 48 5 64 రెస్పెక్టివ్గా వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పాను. నెక్స్ట్ చూడండి, మొత్తం వర్క్ అంతా 240 అనమాట. 240 టోటల్ వర్క్. చూడండి, టీ లీవ్స్ 2 days బిఫోర్. 2 days బిఫోర్ అంటే ప్లస్ చేయమని అన్నాడు దీన్ని. అండ్ మీకు చెప్పాను అప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్, ఎవరైనా నాకు తెలియకపోతే అసలు చూడండి. 2 అంటే 2T అనమాట, అంటే 2 రోజులు టీ వెళ్ళిపోతారు అనమాట. సో టీకి 2 రోజులు కలిపండి. నెక్స్ట్ యూ లీవ్స్ 5 days బిఫోర్. 5 days వెళ్ళిపోతారు అనమాట, 5 days కలిపండి. ఒకవేళ ఆడ కానీ ఆఫ్టర్ అని అనుకోండి, ఆఫ్టర్ అంటే అప్పుడు మైనస్ చేసుకోండి. బై టోటల్ ఎఫిషియన్సీ ఎంత, 6 + 5 11, 6 5 11 14. మొత్తం అంటే టీకి, యూకి, ఎస్కి ఎఫిషియన్సీ కలిపండి. అప్పుడు ఎంత వస్తుంది, 240 + 2T అంటే ఎంత, 10 + 5 4 20 బై డివైడెడ్ బై ఎంత, 11 + 15. అప్పుడు ఎంత వస్తుంది, 240 250 270 270/15 అంటే
15 1 15, సారీ 15 ఎంత 270, 15 1 15, 15 8 120 అంటే 18 అనమాట. 18 days అనమాట. మొత్తం వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ అయిపోతే 18 days కంప్లీట్ అయిపోతుంది అనమాట. 18 days కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో చూడండి, వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఎస్ అనమాట. షేర్ ఆఫ్ ఎస్ వాళ్ళకి షేర్ కనుక్కోవాలి. అంటే చూడండి, మొత్తం ఎంత మనకి డబ్బులు 10,800 రూపాయలు. 10,800 రూపాయలు. మీకు ఏం చెప్పాను, ఇండివిజువల్గా వచ్చినప్పుడు టోటల్ వర్క్ తీసుకోమని చెప్పాను. సో టోటల్ వర్క్ తీసుకున్నాం కదా. సో మొత్తం ఎన్ని రోజులు కంప్లీట్ అయ్యింది, మొత్తం ఎన్ని రోజులు అయ్యింది చూడండి. ఇప్పుడు ఎస్ ఎన్ని రోజులు పనిచేశాడు. ఫస్ట్ టీ అనమాట 2 రోజులు ముందు వెళ్ళిపోయాడు. యూ అనమాట 5 days ముందు వెళ్ళిపోయాడు. కానీ ఎస్ అనే వ్యక్తి 6 days మొత్తం పనిచేశాడు. సో ఎస్ అనేవాడు 6 units ఎఫిషియన్సీతో 18 units పనిచేశాడు. మొత్తం వాడు వేజ్ వస్తుంది అనమాట. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 6 1 640 0 0 క్యాన్సిల్, 4 1 4 2 8, 4 2 8 4 7 28 0 అనమాట. అప్పుడు ఎంత వస్తుంది 0 8 7 7 136. అప్పుడు ఇది వస్తాయి అనమాట. 18 1 18 ప్లస్ 13 అంటే 8 నుంచి 36 ప్లస్ 3 అంటే 4860 వస్తుంది అనుకుంటా. అంతేనా? కరెక్ట్గానే చేసాం మనం. ఇంకొకసారి చేస్తామన్నాడు. ఒకసారి 10,800 డివైడెడ్ బై ఎంత 240 ఇంటూ 18 ఇంటూ 6 అనమాట. సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 6 3 18, 6 4 24 కదా. అప్పుడు 4 2 8, 4 7 28, 6 3 18, 270 into 18. So 0 8 7 136, 18 2 36 plus 13 4960. అది కదా 4960 అనమాట. జస్ట్ ఇక్కడ కొంచెం లైక్ క్యాలిక్యులేటింగ్ అంటే లైక్ ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడితో మనకి పూర్తిగా టైం వర్క్ అయిపోయినట్టుగానే ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయండి. సో నెక్స్ట్ మనం పైపింగ్ సిస్టమ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకా వరకు మీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ పెడితే మళ్ళీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ.